జగన్ హయాంలో చోటు చేసుకున్న అధికార అరాచకాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. గత 5 ఏళ్లలో అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు కేసులు పెట్టిన తీరు, ప్రతిపక్ష పార్టీల వారితో పాటు బడుగు బలహీన వర్గాలను అణిచివేసిన వ్యవహారాలపై జిల్లాల వారీగా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తుందని తెలుస్తుంది. అవినీతి వ్యవహారాలపై కూడా సమాచార సేకరణ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాటి ముఖ్యమంత్రి జగన్ ను వ్యతిరేకించిన సొంత పార్టీ ఎంపీని కూడా పోలీస్ కస్టడీలో చితకబాదారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను ఇదే మాదిరిగా పోలీస్ స్టేషన్లో హింసించారని, వేల సంఖ్యలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై కూడా దాడికి ప్రయత్నం జరిగింది. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్, కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం, రేపల్లలో 10వ తరగతి చదువుతున్న బాలుడు అమర్నాథ్ గౌడ్, పలమనేరులో ముస్లిం మైనార్టీ బాలిక మిస్బా, కావలి కరుణాకర్ వంటి వారి మరణాలపై కూడా ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటుంది. అధికార పార్టీ నేతలతో అంటకాగి సామాన్యులను వేధించిన పోలీస్ అధికారుల తీరుపైన సమాచారం సేకరిస్తున్నారు. మాచర్ల వంటి చోట్ల పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారన్న ఆరోపణలు కూడా ప్రభుత్వం వద్దకు చేరాయి. గత 5 ఏళ్లలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తల వివరాలతో పాటు ఆయా సంఘటనలో పోలీసు విచారణ ఏ పద్ధతుల్లో జరిగిందనే దానిపై కూడా సమాచారం పంపాలని ఆదేశాలు ఇచ్చారు. నేరపూరిత చర్యలతో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రతి సంఘటనపైన విచారణ జరపాలని నిర్ణయించారు. అధికార అండతో ప్రైవేట్ ఆస్తులు, గనులు, వ్యాపారులను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్న సంఘటనల జాబితా కూడా సిద్దమవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉన్నత స్థాయిలో జరిగిన దోపిడీతో పాటు జిల్లాలు, నియోజకవర్గాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు చేసిన అక్రమాలు, సాగించిన దోపిడీ వ్యవహారాలపై కూడా నివేదికల తయారీకి ఆదేశాలు ఇచ్చారు. ఒక్కొక్కటిగా అన్ని అక్రమాలు ప్రజల ముందు పెట్టి చట్టబద్దంగానే చర్యలు తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.